మా నాన్నగారు పోయారండి, గుళ్ళోకి వెళ్ళాలా వద్దా, ఉన్నప్పుడు ఏమైనా వెళ్ళావు కనుక నా యథవ ప్రశ్న నీకని చెప్తాను. ఎగ్గొట్టడానికి అనేక మార్గాలండి. పోవడానికి గుడికి సంబంధం ఏంటండి? 10 రోజులు మైల ఉంటుంది కాబట్టి గుళ్ళోకి వెళ్ళరు. అబ్బే మన వాళ్ళకి ఎగ్గొట్టడం సరదా, అందుకని ఏడాది పాటు అన్నీ మానేయడమే. ఏమన్నా అంటే నాన్నగారు పోయారు, అబ్బా నాన్నగారిని అంత గొప్పగా చూసామా, అంత గొప్పగా చూసుంటే పోయేవాడు కదా ఆయన. ఇలాంటివేనండి ఎంతసేపు అడిగే అంతకంటే పోనీ తాత్వికమైన సందేహాలు. ఏమంటే ఈ ప్రదక్షిణం చేస్తున్నాం 3 సార్లు, ప్రదక్షిణలో ఉద్దేశం ఏమిటని అడగండి, ఆనందంగా చెప్తాను నేను. అది అడగరండి ఎవరు కూడా. ఆంజనేయ స్వామికి 11 సార్లు చేయాలండి, అయ్యప్ప స్వామికి ఎన్నిసార్లు చేయాలండి? దేవుని బట్టి లెక్కలు ఉంటాయా? ఏమైనా వాటాలు పంచుకుంటారా? ఇవేనండి ఎంతసేపు. అందుకని ఒక ఆవిడ ఫోన్ చేసి అడిగిందండి, విచిత్రం, అయ్యా నాకు 80 ఏళ్ళు, ఇలా సందేహం అంటే ఏమిటమ్మా అన్న. పెద్ద ఆవిడ 80 ఏళ్ళు అంటే ఫోన్లే పెద్ద ఆవిడ కదా, అడుగమ్మా అన్నాను. మేము కాశీ వెళ్ళామండి, రామేశ్వరం వెళ్ళామండి, అన్నీ వెళ్ళామండి, ఇక్కడికి వచ్చాక సంతర్పణ చేసామండి, మాకు సందేహం వచ్చిందండి. ఏమిటమ్మా నీ సందేహం అన్న. సంతర్పణ చేసామండి, మహానైవేద్యం పెట్టామండి, అన్నం ఏమో పెద్ద